నుంచి 56 నుంచి 57 సంవత్సరాల మధ్య ఉంది. అప్పుడు ఈ మట్టిగడ్డ పైన, ఈ వెలిశాల అనే మట్టిగడ్డ పైన పురుడేసుకున్నాడు. మన ఊర్లో పుట్టిన మన మట్టి బిడ్డ, ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి ఒక మట్టి బిడ్డ ఇక్కడి నుంచి మొదలై ఈ పల్లెలు దాటి, ఈ జిల్లాలు దాటి, అనేక రాష్ట్రాలు దాటి ఎవరికి నష్టం చేశాడు ఆయన? ఎందుకు అంత దారుణంగా చిత్రహింసలకు గురి చేసి చంపాల్సినటువంటి అవసరము ఎవరికి ఉన్నది? ఎందుకున్నదో మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. పట్టుమని నెలలో కనీసం 10 సార్లైనా, నెలకు 30,000 ఉంటే 10 సార్లైనా స్నానం చేసి ఎరిగాడు ఆయన. ఒక్కొక్కసారి 5 రోజులు, 10 రోజులు, కొన్ని పరిస్థితుల్లో 15 రోజుల వరకు కూడా స్నానం కూడా చేయకుండా ఆయన తన జీవితం గడిపాడు. ఎండకు ఎండిండు, వానకు నానిండు. ఎందుకు? గాలిలో రవన్నా నిజంగా ఏమైనా గుడిసె లేనివాడా, తిండికి లేనివాడా, లేకపోతే చదువు లేనివాడా? ఆయనకు గుడిసె ఉంది, తిండి ఉంది, అట్లాగే చదువు కూడా ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పటికీ ఎందుకు ఆయన 35 సంవత్సరాలు ఎండగండి, వానకు నాని, చలికి వరికి, మరి దేనికోసము, ఎవరి కోసం పనిచేశాడు? మనందరికీ తెలుసు. ఈ వెలిశాల అనేటువంటి ఒక పోరాట గడ్డ మీద పుట్టినటువంటి గాజర్ల రమణ, ఆయన కంటే ముందు పుట్టిన గాజర్ల సారన్న, గాజర్ల రమణ తర్వాత పుట్టిన మేమంతా మా కుటుంబాలను వదిలే, మా వ్యక్తిగత సుఖాలను వదిలే, మా జీవితాన్ని మీ అందరిలాగా లేదా ఈ దేశంలో నివసించే ప్రజలందరిలాగా మా కోసం మేము బతకడం చేయకుండా మేమెందుకు మా జీవితాన్ని కొవ్వొత్తిలాగా కలిగించుకున్నామో మీ అందరికీ తెలుసు. మాకున్నది ఒక సిద్ధాంతము, మేము నమ్ముకున్నది ఒక లక్ష్యము. మేము ఎవరిగాము? ఈ దేశానికి 75 సంవత్సరాల కింద తెల్లదొరల నుంచి స్వాతంత్రం వచ్చిందని మనకు చెప్తున్నారు. మరి 75 ఏళ్ల తర్వాత కూడా, అంటే ఆయన 35 ఏళ్ల ముందు పార్టీలో వెళ్ళే నాటికి ఒక 45 ఏళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి, కానీ స్వాతంత్రం వచ్చింది, కానీ ఆ స్వాతంత్రం ఎవరికో, అది ఎవరిని బాగు చేస్తున్నదో మేము ఆ రోజుల్లో తెలుసుకున్నాం. కాబట్టి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా కడగట్టు కులాల్లో పుట్టినటువంటి అంతరాని కులాలని పేరు పెట్టబడినటువంటి పేద కులాలకు ఈ దేశంలో హక్కులు లేవు. ఈ దేశంలో వాళ్ళ శ్రమకు యొక్క ఫలితం లేదు. కులాల పేరు మీద వాళ్ళని అణిచివేస్తున్నారు. అట్లాగే పెత్తందారులు, దొరలు, భూస్వాములు ఊళ్ళ కూలను తమ అడ్డాలుగా మార్చుకొని రాజ్యాధికారం వాళ్ళ చేతులు పెట్టుకొని శ్రమ చేసేది మనం, కష్టపడేది మనం రెత్తులడిచి చెమట వచ్చేది మనము. కానీ కష్టమేమో మనది, కలిసినేమో వాళ్ళే నిండుతున్నాయి. ఎందుకు అని ప్రశ్నించుకొని ఆ రోజు నక్సల్బరీ రాజకీయాలతో తెలంగాణ ప్రాంతంలో ఒకనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి ఈ గడ్డ మీదనే మళ్ళొక్కసారి నక్సల్బరీ రాజకీయాలు ప్రవేశించిన తర్వాత 1980 దశకం నుండి ఈ ప్రాంతంలో కూడా విప్లవం ప్రారంభమైన విషయం మీ అందరికీ తెలుసు.
మన ఊళ్ళలో కూడా అన్నం రావడం మనం అందరం చూసాం. అన్నలు ఏమడిగిండు, ఇక్కడ 3 చింత చెట్లు ఉండేది, అక్కడ ఎదురుగా లాల్చావుల గద్దె ఉండేది. ఇప్పుడు గ్రామ పంచాయతీల దగ్గర ఆ లాల్చావుల గద్దె మీద నిలబడి పక్కకు చెంప సంచులు వేసుకొని వచ్చినటువంటి అన్నలు ఊళ్ళో జరిగేటువంటి కూలీ దోపిడీ, రైతుల మీద జరిగేటువంటి దోపిడీ, పెత్తందారులు చేసినటువంటి అన్యాయాల్ని, మన బాధల్ని, మన కష్టాలని వాళ్ళు పాట పాడి, వాళ్ళు మాట చెప్పి మనందరికీ చాలా గొప్పగా ఆ రోజుల్లో అర్థం చేయించింది. కాబట్టి మనమంతా కష్టం చేయాలి, మనమంతా శ్రమ చేయాలి, కానీ మన శ్రమను దోచుకున్నాడు బిల్డింగ్లు కట్టాలి, లేకపోతే మన పేరు మీద గెలిచిన వాళ్ళు అధికారం ఉంది అని ప్రశ్నించాలనేటువంటి ఒక చైతన్యాన్ని అన్నలు మనకిచ్చాడు. అప్పుడు మొదలైనటువంటి వెలిశాల గ్రామం విప్లవ ప్రస్థానం అనేది ఇప్పటికి సుమారుగా ఒక 45 సంవత్సరాలుగా ఈ వెలిశాల గడ్డ మీద విప్లవ రాజకీయాలకు, ఈ వెలిశాల గడ్డ అనేది, వెలిశాల మట్టి అనేది ఒక విప్లవ కేంద్రంగా మారింది. అప్పుడే గాజర్ల సారణతో పాటుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది యువతులు, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు పుట్టినటువంటి యువకులంతా కూడా మనమంతా మన కష్టాలు వేయాలంటే, మన బాధలు వేయాలంటే మనం పోరాట మార్గంలో నడిస్తే తప్ప మన బతుకు మారదని ఆ రోజు పోరాట మార్గాన్ని ఎంచుకున్న సంగతి మీ అందరికీ తెలిసింది. అట్లా మొదలైనటువంటి గాజర్ల సారయ్య విప్లవ ప్రస్థానము ఎన్ని మలుపులు తిరిగిందో కూడా మీ అందరికీ తెలుసు. దీని అంతటికంటే ముందు గాజర్ల సారయ్య త్యాగం గురించో, గాజర్ల రవి త్యాగం గురించో చెప్పడం కంటే ముందు మమ్మల్ని కన్న తల్లి మా అమ్మ, మా తల్లి మా కనకన్న, మాకు మేము ఆమెకు జీవితం కాదు ఇంకా 10 జన్మలు ఎత్తినా ఆమె రుణం తీర్చుకోలేము. మా కనకమ్మ ఈ ఊరిలో చాలా మంది పేద కుటుంబాల ప్రజలకు తెలుసు. ఎంతో మందికి తరలే నాలుకలాగా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏది కలిగినా ఆమె నేనున్నాననే భరోసా ఇచ్చే విధంగా వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి ఒక తల్లి. ఆ తల్లి ఒక ఆదర్శ భావజాలంతో ఉన్నది కాబట్టి పక్క వాళ్లకు సహాయపడాలి, తప్పు జరిగితే ప్రశ్నించాలి అనేటువంటి ఒక ఆదర్శ భావజాలంతో ఉన్న తల్లి కాబట్టి మాకు చిన్నప్పటి నుంచే మాకు ఉక్కు పాలతోనే సమాజ అవగాహన, ఒక బాధ్యత, నలుగురు కోసం ఆలోచించాలి బిడ్డ, మన కోసం మనం బతకడం గొప్పతనం కాదు, మనం నలుగురు కోసం కూడా ఆలోచించాలి, నలుగురు కోసం కూడా బతకాలని మా అమ్మ ఉక్కు పాలతో నేర్పింది మాకు. ఆమె వేసే పాట కాబట్టి చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి ఆ ఆదర్శ భావజాలం ఏదైతే ఉందో మాకు సహజంగానే ఎక్కడ తప్పు జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించేటువంటి గుణాన్ని నేర్పింది. ఈ ప్రశ్న ఇవాళ మమ్మల్ని ఇక్కడ వెలిశాల్లో మొదలైతే ఇవాళ గాజర్ల రవణ ఎక్కడైతే చనిపోయిందో, ఆంధ్ర, ఒరిస్సా దాకా, బీహార్, జార్ఖండ్ దాకా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర దాకా ఎక్కడ పేదలు ఉంటే అక్కడికి, ఎక్కడ అన్యాయం దోపిడీ జరిగితే అక్కడికి మమ్మల్ని ఇక్కడి నుంచి ప్రయాణం చేపించింది. మమ్మల్ని ఆనాటి అన్నలు ఏదైతే ఉన్నారో మాకు నేర్పినటువంటి సామాజిక స్పృహ, బాధ్యత ఏదైతే ఉందో వాళ్ళు గొప్పవాళ్ళు. ఎంతో మంది తన ప్రాణాలను బలిదానం చేసి అమరులయ్యి మాకు విప్లవ మార్గాన్ని నేర్పిండ్రు. వాళ్ళ మార్గంలో నడిచింది. వాళ్ళ పేద ప్రజల కోసము జీవితాన్ని ఫలంగా పెట్టి మా ప్రాణాన్ని త్యాగం చేస్తూ ముందుకు సాగేటువంటి ఒక దారి ఏర్పడింది. ఈ దారి చూపినటువంటి, ఈ చైతన్యం ఇచ్చినటువంటి వెలిశాల మట్టి గడ్డతో శతకోటి ప్రమాణాలు చేసి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ గడ్డలో ఒక పౌరుషం ఉంది, ఈ గడ్డలో ఒక సాహసం ఉంది, ఈ గడ్డలో ఒక త్యాగం ఉంది, ఈ గడ్డలో ఎంత దూరమైన వెళ్ళి పనిచేసేటువంటి ఔన్నత్యం ఉన్నది. అట్లాంటి మమ్మల్ని కన్న మా వెలిశాల గడ్డ మమ్మల్ని వాళ్ళ జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి బిడ్డ
నువ్వు నా ఒక్క ఊరి కోసం కాదు నువ్వు చేయాల్సింది. నాలాంటి ఊళ్ళు, నాకంటే కూడా వెనుకబడ్డటువంటి ఊళ్ళు ప్రజలు ఈ దేశంలో లక్షల గ్రామాలు ఉన్నాయి. మీరు అక్కడి దాకా వెళ్ళి చెయ్యాలి. నా బిడ్డలుగా నేను గర్వపడతాని మా వెలిశాల తల్లి మాకు నేర్పింది. ఈ తల్లి ఇచ్చేటువంటి స్ఫూర్తిని తీసుకొని మేము రాష్ట్రాలు దాటి ఎక్కడికంటే అక్కడికి ప్రయాణం చేసి ఎక్కడ పేదలుంటే, ఎక్కడ కష్టాలుంటే, ఎక్కడ అన్యాయం జరుగుతే అక్కడి దాకా వెళ్ళి ప్రశ్నించినము, పోరాడినము. ఆ ప్రజలకు వాళ్ళకు అండదండగా నిలబడే ప్రయత్నం చేసినాము. కాబట్టి మా మీద ఎవరు పగబట్టిందో మీకు తెలుసు. మా మీద పగబట్టిన వాళ్ళు కూడా తెలుసు. మా మీద పగబట్టిన వాళ్ళు మొదట ఈ వెలిశాల గ్రామం గురించి మీకు తెలుసు. ఈ ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది పెత్తందారులు, ఈ ఊళ్ళో ఉన్నటువంటి దురభూస్వాములు మా మీద పగబట్టి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాతో పాటు విప్లవానికి ఎంచుకున్న ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది యువకులను, యువకులను పగబట్టి వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేపించి మమ్మల్ని పట్టుకెళ్ళి జైళ్లలో వేసి, పోలీస్ స్టేషన్లలో వేసి, నానా రకాల చిత్రహింసకు గురి చేసి మమ్మల్ని జైళ్లలో బంధించే ప్రయత్నం చేసిండు. గ్రామంలో ప్రశ్నిస్తే చాలు, తెల్లారితే పోలీసులు ప్రత్యక్షమవుతారు, లాఠీ దెబ్బలు మాకు తగులుతాయి. ఈ ఊర్లో ఎవరు కనబడ్డా మీ అందరికీ గుర్తే ఉంటది. ముఖ్యంగా 50 సంవత్సరాల వయసులో ఉన్నారు వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈ రోడ్డు మీద గ్రామంలోని యువకులను పట్టుకొచ్చి విపరీతంగా పోలీసులు ఆ రోజుల్లో టార్చర్ చేస్తుంటే ఈ గ్రామ మహిళలు, పురుషులు, వృద్ధులు 200 నుంచి 300 మంది రోడ్డు మీదకి వచ్చి పోలీసులతో పోరాడి తమ గ్రామ బిడ్డల్ని కాపాడుకున్న చరిత్ర ఈ ఊరుకున్నది. అట్లాంటి విప్లవ పోరాడితే తీరైనటువంటి ఈ గ్రామంలో పుట్టిన మేము దొరలకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, పెత్తందారుల వాళ్ళ ఆవిడాలకు వ్యతిరేకంగా పోరాటంలో ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకే పోయినాం. హలో మిత్రులారా, దయచేసి మీ అందరినీ కష్టపెట్టి మిమ్మల్ని అందరినీ కష్టపెట్టి ఇంతసేపు మిమ్మల్ని అందరినీ నిలబెడుతున్నందుకు దయచేసి మమ్మల్ని క్షమించాలని కూడా మీ అందరికీ ప్రార్థిస్తున్నా. అయ్యా, ఈ ఊర్లో అన్యాయాన్ని ప్రశ్నించినందుకు, ఈ ఊర్లో పేదలకు కూలీ రేట్లు దక్కాలని పోరాటం చేసినందుకు, ఈ ఊళ్ళో జీతగాళ్లకు జీతాల రేట్లు పెట్టాలని పోరాటం చేసినందుకు, ఈ ఊళ్ళో పెద్ద మనుషులు, పెద్దదారులు పంచాయతీలు చేసి లంచాలు తింటుంటే ప్రశ్నించినందుకు, దొరలు, భూస్వాములు గట్టి చేయించుకుంటున్నారని ప్రశ్న వేసినందుకు, మమ్మల్ని పోలీసులకు పట్టించి మమ్మల్ని పోలీసులతో విపరీతంగా చిత్రహింసలు చేసిన చరిత్ర ఈ గ్రామంలో ఉన్నది. అయ్యా, ఈ చిత్రహింసలు భరిస్తూ కూడా ఒక్కనాడు కూడా కాజర్ల సారయ్య గాని, ఆయనతో పనిచేసినటువంటి వందలాది మంది సహచరులు కానీ కష్టాల మార్గాన్ని ఎంచుకొని మేము పోరాట మార్గంలో నిలబడతాం. మేము తగ్గేది లేదంటూ పోరాటంలో ఈ గ్రామము మరింత ముందుకే సాగిన విషయము మీ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ మొదలైన పోరాటము, ఈ తల్లి వెలిశాల తల్లి మాకు ఇచ్చిన చైతన్యము, ఈ పోరాట గడ్డ మాకు నూరి పోసినటువంటి చైతన్యం ఏదైతే ఉందో మమ్మల్ని ఈ గడ్డ నుంచి మొదలుకొని ఇంకా అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలకు తీసుకెళ్ళింది. అందులో భాగంగా వెళ్ళినటువంటి గాజర్ల సారన్న అలియాస్ భాస్కర్ అన్న, ఆజాద్ అన్న 2008 సంవత్సరంలో, అంటే ఆయన 1990 సంవత్సరంలో ఆనాటి పీపుల్స్ పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా మారి
ఆయన ఇదే ప్రాంతంలో పార్టీ ఆర్గనైజర్ గా పనిచేయడం మొదలు పెడితే ఆయన పార్టీలో జరిగిన 18 ఏళ్ల తర్వాత ఇక్కడ ఆయన సాధారణ దళసభ్యుడి నుంచి రాష్ట్ర కమిటీ నాయకుడు అయ్యిండు. అట్లాగే ఇక్కడి నుంచి ఆయన పార్టీ బదిలీ చేస్తే మహారాష్ట్రకి వెళ్ళిండు. మహారాష్ట్రలో పనిచేస్తున్నటువంటి కాలంలో అనారోగ్య సమస్యలతో ఆయన పార్టీలో పెళ్లి చేసుకున్నటువంటి సహచరి కామ్రేడ్ రమణ తీసుకొని అనారోగ్య సమస్యలతో ఆయన బయట వైద్యం చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు బయట ఎవరో శత్రువు ద్వేషించిన సమాచారంతో పట్టుకున్న పోలీసులు, తెలంగాణ పోలీసులు ఉన్న ఫలంగా ఆయనను మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా నుంచి ఎత్తుకొచ్చి, మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఏటూరు నగరం ప్రాంతంలోని కంతరపల్లి గ్రామం దగ్గర తెల్లవారుతుండగా ఆయన కాళ్ళ బాగులు మీ అందరికీ తెలుసు, తెల్లారగట్ల బాగులో నడిపిస్తే చెప్పులు లేకుండా భాస్కరుడు బాగులో నడిపిస్తే ఆయన కాళ్ళ కంటిన ఇసుక కూడా పోలేదనేది మీ అందరూ చూసేటప్పుడు ఆయన బాగులో నడిపించి ఆయన జీవిత సహచరి రమక్కరిద్దరిని కూడా ఊటకమైన కౌటంలో చంపింది. అయినా ఆయనను కోల్పోయినటువంటి కుటుంబంగా మేము కానీ, ఆయనను నష్టపోయినటువంటి ఆ బిడ్డను నష్టపోయిన తల్లిగా వెలిశాల తల్లి కానీ మమ్మల్ని నిన్నడు కూడా వెనక్కి రాని బిడ్డ, మీరు వెనక్కి వస్తే మీరు బ్రతుకుతారని మమ్మల్ని నిమ్మడి కూడా ఎన్నడూ కూడా మా వెలిశాల తల్లి నిరుత్సాహపరచలేదు. పోలీసులు ఎన్నోసార్లు ఈ ఊర్లో వీళ్ళు ముఖ్య నాయకులుగా మారి విప్లవోద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. విప్లవోద్యమ విస్తరణ కోసం వీళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి నిజాయితీగా పనిచేస్తున్నారు. వీళ్ళ వల్ల మాకు చాలా ప్రమాదం అని దోపిడీదారులు దొరలు భావించి మా గ్రామం నుంచి మమ్మల్ని వెనక్కి రాగాలని ప్రయత్నం చేశారు. అయితే ఈ ఊరిలో మీరు ఎంత చేయొచ్చు, ఈ రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం, ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పోలీసులు ఎక్కడైనా శాంతి స్థూపం నిర్మించారంటే అది వెలిశాల గ్రామంలో మాత్రమే. ఎందుకు వెలిశాల గ్రామంలోనే శాంతి స్థూపం నిర్మించిందో ఇవాళ మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ వెలిశాల మట్టి తల్లి కింద బిడ్డలు అంటే రాష్ట్రాలు దాటి దేశ స్థాయిలోకి వెళ్ళి వాళ్ళ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఈ తల్లి నేర్పిన చైతన్యంతో వాళ్ళు పోరాటం నిర్వహిస్తున్నారు, విప్లవోద్యమం నిర్వహిస్తున్నారు, పీడిత ప్రజల కోసం, హక్కుల కోసం పోరాడుతున్నారు. కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళని కనుక చంపడమో లేదా వెనక్కి తీసుకురావడం జరిగితే ఈ ప్రాంతము ఇప్పటిదాకా చైతన్యాలకు కేంద్రమైనటువంటి ఈ ప్రాంతము చైతన్యహీనంగా తయారు కావాలనేది ఈనాటి పాలకుల కుట్రగా ఉన్నది అనేది మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ ఈ ఊరిలో శాంతి స్థూపం కట్టి ఈ ఊరి రైతులతో ప్రజలతో మమ్మల్ని వెనక్కి రప్పించాలని చెప్పించాలని ప్రయత్నాలు చేసిన ఈ ఊరి ప్రజలు ఎప్పుడూ మనస్ఫూర్తిగా మమ్మల్ని వెనక్కి రమ్మని మాత్రము అడగలేదు. కాబట్టి ఈ ఊరి ప్రజలకు, ఈ ఊరి విప్లవ ప్రజల చైతన్యానికి నేను చేతులెత్తి మొక్కుతున్నా. మిత్రులారా, అలాంటి చైతన్యం కలిగిన ఈ ఘటన నుంచి ఇవాళ గాజర్ల రవి అలియాస్ గణేష్ అన్న పేరు మీద ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో పనిచేసిండు. ఇక్కడి నుంచి ఆయనను ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి పార్టీ పంపిస్తే అన్న దయచేసి కొంచెం జరగండి, వాళ్ళని పోనివ్వండి, మనం వాళ్ళ దారి కట్టేయండి. ప్లీజ్ 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 పోనివ్వండి, ప్లీజ్ ప్లీజ్ పోనివ్వండి. ఎవరా కొంచెం పక్క జరగండి, పోనివ్వండి పోనివ్వండి, ప్లీజ్ 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 పోనివ్వండి. కార్లు ఏమైనా ఆగుతారు కానీ బస్ పోనివ్వండి, ప్లీజ్ కొంచెం పక్క జరగండి. ఎవరికైనా మళ్ళీ యాక్సిడెంట్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. దయచేసి ప్లీజ్ ప్లీజ్, మనం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు, దయచేసి ప్లీజ్. అయితే మిత్రులారా, ఇవాళ ఈ గ్రామం బిడ్డగా ఈ ప్రజలు ఇచ్చిన చైతన్యం ఆధారంగా ఒక సాధారణ యువకుడుగా ఈ గ్రామం నుంచి విప్లవంలో పాటబట్టినటువంటి గాజర్ల రవి ఒక సాధారణ దర్శకుడిగా మారి ఏటూరు నగరం ప్రాంతంలో, మాధవపూర్ ప్రాంతంలో ఒక దళంలో పనిచేస్తూ అక్కడి నుంచి ఆయన ఒక కమాండర్ గా, ఒక జిల్లా స్థాయి నాయకుడుగా, ఆ తర్వాత ఆయన ఉత్తర తెలంగాణ రాష్ట్ర నాయకుడుగా మన పక్కనే ఉన్నటువంటి, అంటే మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఒక గొప్ప ఉద్యమ స్థాయికి, అంటే తక్కువ చిన్న వయసులోనే
ఒక రాష్ట్ర కమిటీ స్థాయికుడుగా రాష్ట్ర స్థాయి నాయకుడిగా దిగినటువంటి నాయకుడు గాజర్ల రవి. అలాంటి గాజర్ల రవి ఆయనకు తెలంగాణలో ఉన్నప్పుడే తీవ్రమైన అనారోగ్య సమస్య ఆయన మీద దాడి చేస్తూ వచ్చింది. అదేంటంటే మీ అందరికీ తెలుసు, ఆయనకు తీవ్రమైనటువంటి షుగర్ ఉన్నది. ఆ షుగర్ ఏ స్థాయిలో ఉంది అంటే ఆ షుగర్ను ఆయన గుర్తించినటికే ఆయనకు టాబ్లెట్లతో తగ్గే స్థితి దాటిపోయింది. టాబ్లెట్లతో కాకుండా కేవలం ఇన్సులిన్ ఇంజక్షన్లు ఇస్తేనే మాత్రమే ఆయన నడవగలిగే పరిస్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ ఇన్సులిన్ ఇంజక్షన్లు రోజుకు 2 సార్లు 3 సార్లు తినకముందు ఆయన ఇంజక్షన్ తీసుకొని అన్నం తింటూ కూడా ఆ ఇంజక్షన్ల మీద ఆధారపడి ఆయన, నాకు తెలిసి 2004 నుంచి అంటే చర్చల తర్వాత ఆయనకు షుగర్ సమస్య బయటపడితే 2005-2006 నుంచి మొదలు పెడితే ఈ 20 సంవత్సరాలు ఆయన తెలంగాణలోను, ఆ తర్వాత ఆంధ్ర, ఒరిస్సాలో కూడా, ఛత్తీస్గఢ్ లో కూడా తీవ్రమైనటువంటి షుగర్ సమస్యతో కూడా ఆయన ఒక్కరోజు కూడా వెనక్కి రావాలని కానీ ఒక్కరోజు కూడా పనిని ఆపాలని కానీ ఆలోచించకుండా విప్లవోద్యమంలో ఇంకా పట్టుదలతగా ముందుకు పోతూనే ఉన్నాడు. అట్లా పోయి ఆయన ఇవాళ ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి, ఈ దేశ విప్లవానికి నాయకత్వం వహిస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ పార్టీలో ఆయన కేంద్ర స్థాయి నాయకుడిగా ఎదిగాడు, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. ఈ ఊరి బిడ్డ నేను మళ్ళొక్కసారి మీకు గుర్తు చేస్తున్నా, ఒక మారుమూల గ్రామమైనటువంటి వెలిసాల బిడ్డ ఈ దేశ రాజకీయాలకు ప్రత్యామ్నాయ రాజకీయాలని, ఆల్టర్నేటివ్ రాజకీయాలను నడిపిస్తున్నటువంటి ఒక భారత విప్లవోద్యమానికి కేంద్ర స్థాయి నాయకుడు ఎదగడము మన గర్వకారణంగా మనం ఫీల్ కావాలి. ఈ బిడ్డను గాజర్ల సారణ గాని ఆయనతో పనిచేసి, నాతో పాటుగా ఇంకా కొంతమంది ఉద్యమంలో పనిచేసి వెనక్కి వచ్చినటువంటి మిత్రులు కానీ ఉద్యమంలో పూర్తి కాలం పోకపోయినా కూడా గ్రామంలోనే ఉండి అష్ట కష్టాలు పడి పోలీసు టార్చర్లు అనుభవించి ఉద్యమం కోసం నిలబడ్డటువంటి ఎంతో మంది అన్నలు అక్కలు కానీ వీళ్ళందరూ చేసిన త్యాగాల మూలంగా, ఈ మట్టిచ్చిన చైతన్యం మూలంగా ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో, ఈ ఆంధ్ర ప్రాంతంలో వెలిశాల అనే గ్రామము ఒక మారుమూల గ్రామంగా ఈ రోజు లేదు. వెలిశాల అనేది ప్రపంచ పటంలో పేరెక్కింది. ఇవాళ ప్రపంచ పటంలో పేరెక్కిన గ్రామంగా వెలిశాల మారిందంటే దానికి కారణము ఈ వెలిశాల గ్రామం మట్టిలో ఉన్న చైతన్యము, ఈ వెలిశాల గ్రామ ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యము, ఈ ప్రజలకు ఉన్నటువంటి త్యాగ గుణము, ఈ ప్రజలకు ఉన్నటువంటి పోరాట గుణము, ఈ పోరాట వారసత్వాన్ని పుడికిపుచ్చుకున్నటువంటి మీ బిడ్డలుగా మేము ప్రాంతాలు దాటి, రాష్ట్రాలు దాటి, దేశ స్థాయిలో మేము పనిచేసాం కాబట్టి, మేము మీరిచ్చిన స్ఫూర్తితో పనిచేసాం కాబట్టి, మేము కష్టాలకు వచ్చి రాత్రులుగా పగలనుగా మిత్రాహారాలు మారి పనిచేసాం కాబట్టి, పేదల కోసం పనిచేసాం కాబట్టి 1000 కోట్లు ఇచ్చినా కూడా రానటువంటి గొప్ప కీర్తి, గొప్ప పేరు ఈ వెలిశాల గడ్డకు మేము తీసుకొచ్చినాం. ఇది మీరిచ్చిన స్ఫూర్తి, ఇది మీరిచ్చిన చైతన్యము, ఇది మీరు చేసిన త్యాగము, ఇది మీరు నేర్పిన పోరాట పాఠం. మీ పోరాట పాఠం మూలంగా మేము ఇవాళ ఈ దేశ ప్రజాకాలని సేవ చేసే గొప్ప సౌభాగ్యం మాకు కలిగింది. మేము ఆ సేవ చేసే అవకాశం దొరికింది కాబట్టి మాకు జన్మనిచ్చిన ఈ భూమిని దేశ పట్టణంలో కాదు ప్రపంచ పట్టణంలో నిలబెట్టే అవకాశం వచ్చింది. కాబట్టి మిత్రులారా, వెలిశాలలో గాజర్ల రవణ అంతిమ యాత్రకు వచ్చినటువంటి మిత్రులారా, వెలిశాల ముద్దుబిడ్డ గాజర్ల రవణ చనిపోతే ఈ భూమికి ఉన్న చైతన్యం ఆగిపోదు, ఈ మట్టికి ఉన్న చైతన్యము ఆగిపోదు. ఈ మట్టి ఇంకా 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 అనేక పదుల మందిని, అనేక వందల మందిని ప్రజల కోసం పనిచేసేటువంటి గొప్ప నాయకులను తయారు చేస్తుందనేటువంటి నమ్మకము, విశ్వాసం మాకున్నది. ఇవాళ రవణ అంతిమ యాత్రకు వచ్చినటువంటి వేలాది మంది మిత్రులారా, వేలాది మంది పీడిత ప్రజా బిడ్డలారా, వేలాది మంది విప్లవోద్యమంలో పనిచేసి ఇవాళ ఇంటి దగ్గర మరో చోట ఉంటున్నటువంటి మా పాత సహచరులారా, మీరు ఈ మట్టిలో నుంచి వచ్చేటువంటి మట్టి విప్లవ చైతన్య సువాసనని పిలుస్తున్నారు. ఇవాళ మీరు ఈ సువాసనను ఇక్కడి నుంచి ఇంకెక్కడి వరకైనా చేరుతున్నది నేను గొప్పగా గర్వంగా
నా మట్టి భూమి గురించి నేను ప్రకటిస్తున్నా ఈరోజు. కాబట్టి మిత్రులారా, గాజర్ల రవణ ఇప్పుడు ఒక వ్యక్తి కాదు, గాజర్ల రవణ ఒక కుటుంబం కాదు, గాజర్ల రవణ ఒక్క ప్రాంతపు మనిషి కాదు, గాజర్ల రవణ మొత్తం భారతదేశంలో పీడిత ప్రజలందరి కోసము పనిచేసే గొప్ప నాయకుడు. ప్రపంచం గుర్తించగలిగినటువంటి నాయకుడు ఎదిగాడు. మీ అందరికీ తెలుసు, ఆయన 2004 సంవత్సరంలో అప్పటికే మా పెద్దన్న గాజర్ల సారణ ఇంకా అప్పటికి బ్రతికే ఉన్నాడు. ఆయన విప్లవోద్యమంలో రాష్ట్ర నాయకత్వంలో పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు ఆయనకి ఇక్కడి నుంచి మహారాష్ట్రకు బదిలీ అవుతున్నది. అప్పుడు గాజర్ల సారణ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే సమయంలో నాకు ఒక ఉత్తరం రాస్తాడు. నేను అప్పటికి దండకారణ్యంలో ఛత్తీస్గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో పనిచేస్తున్నా. ఆజాద్ అన్న నిజామాబాద్ లో పనిచేస్తున్నాడు. రవణ ఏటూనగర్ నుంచి మొదలు పెడితే ఖమ్మం దాకా పనిచేస్తున్నాడు. ఇక్కడ 3 చోట్ల ఉన్నటువంటి మాకు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మావోయిస్టులతో చర్చలు చేస్తామని ప్రకటించిందో, ఎప్పుడైతే ప్రభుత్వం ఒప్పుకున్నదో, అప్పుడు మావోయిస్టు పార్టీ ముఖ్య డెలిగేట్ గా ఒక ప్రతినిధిగా ఉత్తర తెలంగాణ నుంచి ఈ మట్టి బిడ్డ, ఈ వెలిశాలగడ్డ బిడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ప్రజా సమస్యలు చర్చించడానికి చర్చల ప్రతినిధిగా వెళ్ళాడు. ఇది చనిపోయిన అమరుడైన నా 3వ అన్న గాజర్ల సారన్న కారుతున్న కన్నీళ్లతో నాకు ఒక ఉత్తరం రాశాడు. కామ్రేడ్, మన తల్లి కడుపులో పుట్టినందుకు, మన తల్లి రుణం తీర్చుకునేటువంటి స్థాయికి మనం ఎదిగినందుకు మన తల్లి గర్వపడుతుంది, మన ఊరు గర్వపడుతుంది, మన రాష్ట్రం గర్వపడుతుంది. మనం ఇవాళ మన సమస్యలు మాట్లాడడం కోసం పోతలేము, మన ఎమ్మెల్యే కావడానికి పోతలేము, ఎంపీ కావడానికి పోతలేము, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి సర్పంచ్ కావడానికి పోతలేము, మనము పైసలు సంపాదించుకోవడానికి పోతలేము గవర్నమెంట్ దగ్గరికి పేద ప్రజల బతుకుల గురించి, వాళ్ళ కష్టాల గురించి, వాళ్ళ బతుకులు బాగు చేయడానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి పోతున్నాం మనము. అట్లాంటి ఒక గొప్ప అవకాశము ఈ వెలిశాల బిడ్డకు రావడము, అట్లాంటి ఒక గొప్ప అవకాశము మా కనకమ్మ తల్లి బిడ్డకు రావడము, ఈ భూమి చేసుకున్నటువంటి గొప్ప పుణ్యమని నేను ఇవాళ మీ అందరికి చెప్పదలుచుకున్నా. అట్లాంటి ఒక గొప్ప సంస్కారవంతులైనటువంటి, ఒక నిజాతి పనులైనటువంటి కొడుకులంగా ఉన్నటువంటి మా తల్లి కనకమ్మకు మళ్ళొక్కసారి నేను తలవంచి ఆమెకు నేను వినమ్రంగా ఆమెకు ద్రోహాన్ని చెప్తున్నా. ఎప్పుడైనా నాకు తెలుసు, ఎప్పుడైనా సమాజంలో బిడ్డల గురించి చెప్పేటప్పుడు సన్నాఫో డాక్టరాబో ఎవరంటే తండ్రుల గురించి మనం చెప్తాము, తండ్రుల పడ్డ కష్టం గురించి చెప్తాము. కానీ విప్లవోద్యమం మాత్రము తండ్రితో పాటుగా లేదా తండ్రి కంటే ఎక్కువగా ఈ సమాజం పురోగమనంలో ఈ బిడ్డల్ని గణడం నుంచి మొదలు పెడితే ఈ సమాజాన్ని తయారు చేసేది తల్లి ఒక్కటి మాత్రమే అని విప్లవోద్యమం నేర్పుతుంది. అలాంటి తల్లులలో మా తల్లి ఒకటిగా ఉండి మా తల్లి మాకు ఇవాళ ఈ బుద్ధి జ్ఞానం నేర్పడం అనేది మేము ఎప్పటికీ ఈ చరిత్రలో మర్చిపోయిన ఒక గొప్ప విషయము. మహిళా మూర్తులందరికీ ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సోదరి మనులకు, నా తల్లులకు, నా అక్క చెల్లెలందరికీ కూడా నేను శిరస్సు నుంచి మీ అందరికీ ప్రణామం చేసి చెప్తున్నా. మహిళా మూర్తులారా, మీ శక్తి గొప్పది అని చెప్పడానికి ఈ ఊరి కనకవ్వ ఒక గొప్ప ఉదాహరణ అవుతుంది అనేది మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి మిత్రులారా, నేను ఎక్కువసేపు మాట్లాడాను, ఇంకా 1-2 విషయాలు మాత్రమే చెప్పి ముగిస్తా. ఇవాళ గాజర్ల రవణను ఈ చేతులతో శవంగా మీ ఊరికి తీసుకొచ్చినందుకు నన్ను మీరందరూ క్షమించాలి. ఆయనను ప్రాణాలతో కూడా ఈ ఊరికి నేను తేలేను, అందుకు కూడా మరి నన్ను క్షమించాలి. ఎందుకంటే ఆయన ప్రాణాలతోని ఈ ఊరికి రావడానికి ఆయన ఏ రోజు కూడా సిద్ధంగా లేడు. ఎందుకు లేడు? నా ఊరును నా వాళ్ళను చూసుకోవడానికి నాలాంటి చైతన్యం కలిగిన వాళ్ళు ఆ ఊర్లో, ఆ చుట్టుపక్కల ఊళ్ళలో 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. ఇప్పుడు నేను అక్కడ కాదు, ఆ ఊరి కంటే కూడా వెనకబడ్డటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల అడగొట్టు ప్రజలైనటువంటి ఆదివాసీ ప్రజల బాగోగుల కోసం పోరాడుతున్న వ్యక్తిగా నా జీవితంలో తెల్లారిపోయిన ఈ
ఆదివాసీ ప్రజలకు మధ్యనే అని ఆయన శపథం తీసుకూర్చున్నాడు. కాబట్టి ఆయన ఇంకా ఈ ఊరికి బ్రతికుండగా రావడానికి ఏ రోజు కూడా ఏ ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. కానీ ఇవాళ ఆయన శవమై మన ఊరికి వచ్చింది. శవమై మన ఊరికి రావడం కూడా ఎంత బాధాకరమైన స్థితిలో వచ్చిందో మీరు అందరూ చూశారు. ఆయన శవాన్ని నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది అదే. ఎన్కౌంటర్ పేరు మీద ఆయనను 18 తారీఖు నాడు, మొన్న 18 తారీఖు నాడు 8 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి అంటే ఇప్పుడు దాన్ని అల్లూరు సీతారామరాజు జిల్లా అంటున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం దగ్గర ఉన్నటువంటి అడవులలో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో గాదర్ల రవి అలియాస్ ఉదయ్, అలాగే కామ్రేడు అరుణ, ఇంకొక కామ్రేడు మంజు అనేటువంటి కామ్రేడు, ముగ్గురు, ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఎన్కౌంటర్లో చనిపోయాడని పోలీసులు ప్రకటించారు. ఈ ముగ్గురి దగ్గర కూడా AK-47 గన్లు నేను కూడా ప్రకటించారు. వాళ్ళు ఒక్క AK-47లో ఎన్ని బుల్లెట్లు ఉంటాయో మీకు తెలుసా? ఒక్కసారి దానికి మ్యాగజైన్ ఫిట్ చేస్తే 30 బుల్లెట్లు ఉంటాయి. 30 బుల్లెట్లు ఒక్కసారి ట్రిగ్గర్ పట్టుకుంటే ఒక 2-3 సెకండ్లలో 30 బుల్లెట్లు చూసుకెళ్తాయి. అట్లాంటి 3 తుపాకులు వాళ్ళ దగ్గర నేను చెప్తున్నటువంటి పోలీసులు ఈ 3 తుపాకులను పట్టుకుంటే 3 సెకండ్లలో 90 తూటాలు బయటికి వెళ్తాయి. మరి 90 తూటాలు బయటికి వెళ్ళే విధంగా ఉన్నటువంటి తుపాకులు వాళ్ళ చేతుల్లో కలిగి ఉండి కూడా వాళ్ళు ఎందుకు చనిపోయారు? ఎదుటి వాళ్ళు ఒక్కరు కూడా ఎందుకు చనిపోలేదు? ఎదుటి వాళ్ళకు ఒక్కరు కూడా ఎందుకు గాయం కాలేదు? అంటే ఇక్కడే మనకు అర్థమవుతున్నది, వాళ్ళను పట్టుకొని వాళ్ళని చిత్రహింసకు గురి చేసి చంపి వాళ్ళ పక్కన AK-47 పెద్ద తుపాకులను ఈ పోలీసులు సృష్టించి పెట్టారు. అక్కడ పర్యాణమేమో పోస్ట్ మార్టం కలిగిన దగ్గర అక్కడ ఆ ఊరి గ్రామాల వాళ్ళను పాపం వాళ్ళకేం తెలియకపోయినా శివపంచనామం చేయడం కోసం ఆ ఊరి గ్రామస్తులను పట్టుకొచ్చారు. పాపం వాళ్ళు చెప్పలేక పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కూర్చొని ఇక మేము అక్కడి నుంచి వెళ్ళిపోతామనే ముందు వాళ్ళు పాపం బాధను ఆపుకోలేక, పేద ప్రజలు దుఃఖం ఆపుకోలేక వచ్చి చెప్తున్నారు, అన్న ఇక్కడ అన్నలు ఎవరు మా దగ్గరికి రాలేదు, మా ప్రాంతంలో అసలు అన్నలనే వారు లేనే లేరు ఈ మధ్యలో. అట్లాంటిది వాళ్ళ శవాలు ఇక్కడికి వచ్చినాయి అంటే ఆ శవాలు కాదు, ఆ మనుషుల్ని ఇక్కడికి పట్టుకొచ్చి చంపేసింది తప్ప మా ఊరి దగ్గర ఫైరింగ్ కాదని చెప్తున్నారు. అట్లా ఒక పూటకు ఎన్కౌంటర్ సృష్టించి ముగ్గురు చాలా సీనియర్ నాయకులు విప్లవోద్యమంలో అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి నాయకత్వాన్ని తుదముట్టించడంలో భాగంగా ఆంధ్ర పాలక వర్గము, ఆంధ్ర పోలీసులు ఇలా దుర్మార్గంగా ఆ ముగ్గురిని అచేతనంగా ఉన్న వాళ్ళని పట్టుకొని నానా రకాల చిత్రహింసలకు గురి చేసి చంపారు. కాబట్టి ఆ డెడ్ బాడీని మనం కనీసం తాకలేనటువంటి ఘోరమైన స్థితి కల్పించారు. మీరు చూశారు వాళ్ళు ఎంత ఘోరం అంటే మీకు ఒక సంఘటన చెప్తాను, ఆ తర్వాత నేను ముగిస్తాను. ఎందుకంటే మాకు ఇక్కడ సమాచారము మొన్న 18వ తారీఖు నాడు 8 గంటల నుంచి వెళ్ళి టీవీలలో, పేపర్లలో వార్తలు వస్తున్నాయి, ఎన్కౌంటర్ జరిగింది, గాదర్ల రవి అక్కడ చనిపోయాడని. ఈ వార్త తెలిసిన వెంటనే మేము, మా కుటుంబ సభ్యులము, మాకు దగ్గర తెలిసినటువంటి అనేక మంది ఇలాంటి మిత్రులందరూ కూడా పదే మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఇది నిజమేనా? ఎందుకంటే చాలా సార్లు ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా పెద్ద నాయకులు చనిపోయారని ప్రచారం చేశారు, అందులో గాదర్ల రవి కూడా చనిపోయారని ప్రచారం చేశారు. కానీ అప్పుడెప్పుడు కూడా ఆయన చనిపోలేదు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందేమో అనేటువంటి ఒక ఆశ అనేక మందిని 100 సార్లు మాకు ఫోన్ చేసేలాగా చేసింది. అయితే మేము పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా 2 గంటల దాకా అది నిజమో కాదో తెలుసుకోవడానికి ఇక్కడ తెలంగాణ పోలీసులను, తెలంగాణ గవర్నమెంట్ అడుగుతూనే ఉన్నాము, నిజమా కాదా చెప్పండి. మధ్యాహ్నం 2 గంటలకు మాకు నిజమే అనే సమాచారం పోలీసులు అందిన వెంటనే ఒక కారు తీసుకొని మేము, ఆజాదన్న కొడుకు, మాతో పాటుగా మా బంధువు ఒకరు, అట్లాగే ఇంకొక 2 స్నేహితులు, ఒక 5గురం ఇక్కడి నుంచి బయలుదేరి అప్పటికప్పుడే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయి రాత్రి మంచి దట్టమైన అడవిలో ఎత్తైన కొండల్ని ఎక్కుతూ దిగుతూ ఉన్నటువంటి దారులలో రాత్రి 11:30 రంపచోడవరం చేరుకున్నాం. మేము రంపచోడవరం చేరుకుంటామని ఒక 5-10 నిమిషాల ముందు అక్కడ సిఐ గారు ఫోన్ చేసి, అవునండి మీ వాళ్ళ బాడీలు వచ్చాయి, మేము మీ ఆ శవాన్ని మేము గుర్తుపెట్టాము, మీ వాళ్ళే అని కన్ఫర్మ్ అయింది, ఇప్పుడు మేము శవాలని మార్చురీలో పెట్టాము హాస్పిటల్లో, మీరు రేపు పొద్దున రాండి అన్నారు.
బహుశా మేము అక్కడ దాకా చేరుకున్న విషయం ఆయనకు తెలియదేమో పాపం. మేము వెంటనే చెప్పాము, సార్ ఓకే సార్, మేము మీకు సమీపంలోనే ఉన్నాము, ఇంకో 10 నిమిషాలు అయితే మీ దగ్గరికి చేరిపోతాము, మరి మీ దగ్గరికి వచ్చి కలవచ్చు అంటే రమ్మన్నారు. వెళ్ళాము. రాత్రి 11:30కి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు అరగంట గంట ఇటాటు చేసి కలిసి ఏం చెప్పారంటే, శవాలు మీ వాళ్ళే మేము గుర్తించాం, అయితే శవాలు ఇప్పుడు రాత్రిపూట ఇవ్వలేం కదా, రేపు పొద్దున శవాలు ఇస్తాము, మీరు హాస్పిటల్ దగ్గరికి రండి, 8:30 సమయంలో మా కానిస్టేబుల్ మిమ్మల్ని ఉండి మా పట్ల సానుభూతి చూపిస్తూ అయ్యో పాప ఎక్కడి నుంచి దూరం నుంచి వచ్చినట్టుగా చెప్తూ మీకు ఇప్పుడు ఎక్కడ పోయి పడుకుంటారు రాత్రిపూట, మీకు రూమ్ ఇస్తామని చెప్పారు. సరేనండి ఎక్కడైతే ఒక రూమ్ లో వాళ్ళు చెప్పిన రూమ్ లో పడుకున్నాం. ఇంకా పొద్దున్న వేసిన తర్వాత 7 గంటల నుంచి మేము పోలీసులకు ఫోన్ చేస్తున్నాము, అయ్యా మా శవాలను చూపించడానికి మమ్మల్ని హాస్పిటల్ దగ్గరికి తెమ్మంటారా వద్దంటారా అంటే, ఆగండి ఆగండి, మా ఆఫీసర్ వస్తారు, మా ఎస్పీ వస్తారు, మా డిఎస్పీ వస్తారు, లేకపోతే దాని ఫార్మాలిటీస్ కోసం వచ్చే అధికారులు వస్తారు, ఆగండి ఆగండి ఆగండి. అది 7 గంటలకు మొదలైన ఆగమనడము. ఇటు ఆగమంటున్నారు. ఒక్క పోలీసు నుంచి 2 పోలీసులు పెంచిన రూమ్ కాడా, 2 పోలీసుల నుంచి 4 పోలీసులు పెంచిన రూమ్ కాడా, 4 నుంచి 6 పోలీసులు పెంచిన మా రూమ్ దగ్గర ఒక రకంగా మమ్మల్ని రూమ్ నుంచి బయటికి రాకుండా అలానే మూదేసి ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారు. అరే ఇదేంటి, మీరు మమ్మల్ని కనీసం హాస్పిటల్ కాడికైనా పోనీ కదా, శవాలు ఇస్తారని తర్వాత సంగతి, కనీసం హాస్పిటల్ కాడికైనా పోనీయారంటే అదేం లేదు, పోదాము, మీరు టిఫిన్ చేయండి, మీరు మంచిని తాగండి అని మమ్మల్ని ఆ రూమ్లోనే వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్ని బయటకి ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు కామ్రేడ్ అరుణ వైజాగ్ ప్రాంతంలో నుంచి ఉద్యమంలో పనిచేసి ఇప్పుడు ఎన్కౌంటర్ జరిపిన అరుణ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ చెల్లె కూడా, ఇంకా వాళ్ళతో పాటు వాళ్ళ బంధువులు కూడా అక్కడికే వచ్చారు. వాళ్ళని కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్తే, హాస్పిటల్ దగ్గర మీరు ఉండద్దు, ఉంటే ఇట్లాగే టీవీలో వాళ్ళు పేపర్లో వాళ్ళు వచ్చి చూసి పేపర్లలో టీవీలలో ఇస్తే ఇంకా డెడ్ బాడీస్ ఇస్తలేదని ప్రచారం అవుతుందని భయపడి వాళ్ళు పోలీస్ స్టేషన్ రమ్మని తీసుకపోయి పోలీస్ స్టేషన్ కాసం కూర్చోబెట్టింది. అక్కడికి తీసుకొచ్చి మళ్ళా మేమున్న రూమ్ దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టింది. వాళ్ళు మాకు ఫోన్ చేశారు, మేము వాళ్ళకి ఫోన్ చేశాము. ఏం జరుగుతుంది అంటే, మాకు శవాలు ఇచ్చే ఉద్దేశము పోలీసులకు లేదు, అక్కడి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూడా ఉంది. శవాలు ఇవ్వద్దనుకుంటున్నారు వాళ్ళు, కాబట్టి మమ్మల్ని ఇటు తిప్పి టైం పాస్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఇట్లయితే లాభం లేదని మీడియా వాళ్ళకు మేము ఫోన్ చేశాం, అయ్యా కొంచెం మీరు వస్తే మమ్మల్ని బయటికి రాణిస్తలేరు, మీరు కాస్త ఈ వార్తను పేపర్లో టీవీలో ఇవ్వండి అని పిలిస్తే మీడియా వాళ్ళు ఎవరు రావడానికి ధైర్యం చేస్తలేదు, సాహసిస్తలేదు. ఎందుకంటే అక్కడి ప్రభుత్వము పోలీసులు మీడియా కూడా బయటికి రాకుండా కంట్రోల్ చేసి పెడుతున్నారు, బోధిస్తున్నారు. కాబట్టి కష్టాలు పడి తెలంగాణలో ఉన్నటువంటి మీడియా వాళ్ళకి మళ్ళీ ఫోన్లు చేసి అయ్యా మా పరిస్థితి అని చెప్తే, అప్పుడు వీళ్ళు చొరవ తీసుకొని చేసే ప్రయత్నంలో భాగంగా 1-2 మీడియా ఛానల్స్ మా దగ్గరికి వస్తే మేము ధైర్యం చేసి ఆ రూములలోకి బయటకు వచ్చేసి ఆగండి అని వాళ్ళు ఆగకుండా బయటకు వచ్చేసి మీడియాతో మాట్లాడుకుంటూ ఇంతలో అమరుల బంధుమిత్రుల సంఘం నాయకులు అక్కడికి మన ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షురాలు అన్నమ్మ గారు, అట్లాగే ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మన పద్మకుమారి అక్క గారు, వాళ్ళతో పాటు ఇంకొక 2 అక్కడికి వచ్చారు. వాళ్ళు మేమంతా కలిసి ఆ రోడ్డుపల్లి బయలుదేరి అక్కడికి వెళ్ళి హాస్పిటల్ దగ్గరికి వెళ్తే, ఇంకా హాస్పిటల్ దగ్గరికి ఎట్లా తీసుకొచ్చారు కదా, వీళ్ళు ఆగేటట్టు లేరు కదా అని చెప్పి హాస్పిటల్లోకి రాకుండా గేట్లు మూసి అక్కడ పోలీసులు కాపలా పెట్టారు. మేము కనీసం అక్కడికి వెళ్ళి ఏమడిగామంటే, అయ్యా ఎన్కౌంటర్ చేసిన తర్వాత అక్కడ నంబాల కేశవరావు అనేటువంటి మావోయిస్టు పార్టీ నాయకుని, కేంద్ర నాయకుని చంపినప్పుడు ఎక్కడో కనీసం రోడ్డు సౌకర్యం లేనటువంటి దండకారణ్యంలోని అబూజుమాల ప్రాంతంలో ఆయన చంపేశారు. రోడ్డు లేదు అక్కడికి, కనీసం పోవడానికి సరైన దారి కూడా లేనటువంటి, 2-3 గంటలు నడిస్తే తప్ప దారి కూడా దొరికినటువంటి దట్టమైన అడవిలో చంపిన నంబాల కేశవరావు గారి ఫోటోను గంట గడవక ముందే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ దేశ హోంమంత్రి అమిత్ షా చక్కన ఫోటోలు తెప్పించుకొని వాళ్ళు ట్విట్టర్లో పెట్టి మేము పెద్ద నాయకులు చంపేశారు చూడండి అని ప్రకటించారు. మరి అలాంటిది ఇక్కడ ఎన్కౌంటర్ అయిన ప్రాంతం రంపచోడవరం అనేటువంటి ఒక చిన్న పట్టణానికి ఒక 10-12 కిలోమీటర్ల దూరంగా జరిగింది. వాళ్ళ డెడ్ బాడీస్ పొద్దున్నే దొరికినాయి అని వాళ్ళే ప్రకటించారు. అట్లాంటి డెడ్ బాడీస్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు కనీసం ఫోటోలు పెట్టచ్చు కదా, ఫోటోలు ఆ రోజు పెట్టలేదు, సరే తెల్లారైనా పెట్టచ్చు కదా, నిన్న ఫోటోలు పెట్టలేట మమ్మల్ని శివాలీ చూడని
మేమెంత బతిలాడినా, మేమెంత గీమారినా లేదు లేదు ఆగండి అంటారు, వాళ్ళు వస్తూ ఉంటారు, వీళ్ళు వస్తూ ఉంటారు, శవాన్ని మాత్రం మాకు చూపిస్తలేదు. అరే మా శవాలే కాదా అసలు, మా శవాలే కాదా? మీరు చెప్పినట్టుగా మా వాళ్ళ శవాలు అయితే మరి మీరు ఫోటోలు ఎందుకు పెట్టండి? చంపింది మీరే కదా. ఈ రోజుల్లో ప్రతి పోలీసు వాళ్ళ జేబులో కూడా ఫోన్ అవుతుంటుంది కదా, సెల్ ఫోన్ ఉంటుంది కదా, సెల్ ఫోన్ కూడా వాళ్ళు తీస్తారు కదా. ఫోన్ అక్కడ తీయకపోతామా? ఇంటికి వచ్చిన తర్వాత హాస్పిటల్లో డెడ్ బాడీస్ పెట్టేప్పుడు తీస్తారు కదా, కానీ ఫోటోలు తీయరట, ఫోటోలు చూపెట్టారట. చనిపోయింది ఫలానే వాళ్ళు అని ధైర్యంగా చెప్పుకునే దమ్ము ధైర్యం వాళ్ళకు లేదు. కాబట్టి వాళ్ళు ఫోటోలు పెడతలేరు. మేము పోయి అడిగితే కనీసం హాస్పిటల్కి పోయి మీ వాళ్ళనే కాదో చూడమని అవకాశం ఇస్తారు. ఎంత బతిలాడిన అవకాశం ఇస్తారు. అప్పుడు ఇక మేము అందరం కలిసి ఇక్కడ ఒక మాట మీకు చెప్తున్నా, నేను చాలా దుఃఖంతో కన్నీళ్ళతో చెప్తున్నా నేను. అదేంటంటే నేను మా అన్న ఆజాడన్న బాటలో నా జీవితం చివరి దాకా నేను నడవలేకపోయినా. నేను మా అన్న గాజల్ల రవణ బాటలో నా జీవితం ముగిసేదాకా నేను నడవలేకపోయినా. నేను బయటికి వచ్చి ఒక సాధారణ వ్యక్తిగా బతుకుతున్నా. కానీ నాకు లోపల శివంగా ఉన్నటువంటి గాజల్ల రవణ ఏం చెప్తున్నాడో తెలుసా? తమ్మి అయిపోయింది నాదిరా పోరాటం, అది శవం ఏమంటే లేరా తమ్మి, లేచి పోరాడరా, పోరాడకపోతే నీకు శవం ఇవ్వాలి తమ్మి అని చెప్తున్నాడు. అవి పోరాడరా, పోరాడకపోతే ఏది దక్కదురా, పోరాడకపోతే నీకు ఏది దక్కదురా. నా శవం కావాలని నువ్వు అనుకుంటే నా ప్రాంత ప్రజలకు, నా తల్లి నన్ను కన్నా తల్లి తెలిసాలకు నా శవాన్ని నువ్వు చూపెట్టాలంటే తమ్మి నువ్వు కూసోకురా, నువ్వు లేచి పోరాడానికి తీయరా అని లోపల నుంచి నన్ను ఆయన ఆదేశిస్తున్నాడు. పోరాటం మర్చిపోయిన వారే తమ్మి, సన్నగా కూర్చొని మాట్లాడుతున్న వారే తమ్మి అని ఆయన లోపల నుంచి నన్ను ఆదేశిస్తున్నాడు. ఇక నాకు దుఃఖం ఆగలేదు, నాకు ఆవేశం ఆగలేదు. నాతో ఉన్నటువంటి సాధ్యాలు కూడా అదే మాట్లాడుతున్నారు. చలో ఏదైతే లేని వాళ్ళు పట్టుకుంటారో అరెస్ట్ చేస్తారా, చంపితే చంపని అని ఇక మేము హాస్పిటల్ ముందట నినాదాలు ఇవ్వడం మొదలు పెట్టినాము. ధర్నా కోసం సిద్ధపడ్డాము. మీడియాను పిలుస్తూనే ఉన్నాము, మాట్లాడుతూనే ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గాన్ని మేము చెబుతూనే ఉన్నాము, చెప్తూనే ఉన్నాము. మా పోరాటం ఫలించింది. అక్కడ లోపల ఉన్నటువంటి అమరులు మాకు ఏదైతే మా మెదడుకు చొరబడి మాకు సందేశము ఆదేశం ఇచ్చిండ్రో ఆ ఆదేశ ఫలితంగా మేము చేసిన పోరాటం ఫలించి అక్కడ ఉన్నటువంటి పోలీసులు, అక్కడ ఉన్న పాలకులు కాస్త గర్జన వణికింది. కాబట్టి తప్పనిసరి మాకు వెంటనే శవాలు చూపిస్తామని మాట ఇచ్చారు. మిత్రులారా, నేను ఎందుకు చెప్తున్నా అంటే చివరికి శవమైనాకనైనా సరే శవాన్ని కూడా మనం పోరాటం చేయకపోతే మనం శవాన్ని కూడా కాపాడుకోలేని ఒక ప్రమాదకరమైన రోజులు వచ్చినాయి. ఇవాళ చాలా ప్రమాదకరమైన రోజులు వచ్చినాయి. ఎందుకు ప్రమాదకరమైన రోజులు వచ్చాయని చెప్తున్నా అంటే 45 ఏళ్ల పాటు ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు నంబాల కేశవరావు గారు 45 ఏళ్ళు కుటుంబానికి దూరంగా జీవితాలంతా ప్రజల కోసం త్యాగం చేసి పని చేస్తే వాళ్ళ కుటుంబాలు 4 రోజులుగా అక్కడ నారాయణపురం పోలీస్ స్టేషన్ దగ్గర పోస్ట్ మార్టం ఉన్నట్టే నిలబడితే, అరిస్తే, ఏడిస్తే వాళ్ళకు శవాలు ఇవ్వనటువంటి బీజేపీ ప్రభుత్వము, ఈ దేశ పాలకులు వాళ్ళని నమ్మించి ఒక 10 నిమిషాలు మిమ్మల్ని పోలీస్ ఎస్ఐ గారు స్టేషన్ పోమని నమ్మించి ఈ కుటుంబాలన్నిటిని అటు పంపించి గజదంగల్లాగా శవాలను ఎత్తుకపోయి అడవిలేసి పెట్రోల్ పోసి కాలు పెట్టినటువంటి దుర్మార్గపు పాలనలో బతుకుతున్నాం మనం. వాళ్ళ ఒక దుర్మార్గపు రాజ్యము, ఓ దుర్మార్గపు ప్రజాస్వామ్యం అని చెప్పబడుతున్నటువంటి రాజ్యంలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి అన్నలారా, అక్కలారా, మన బిడ్డల శవాలు కూడా మనకు ఇవ్వని రోజులు వచ్చినాయి. మన బిడ్డల శవాలు కూడా చూసుకోలేకుండా మనల్ని పూర్తిగా మన దుఃఖాన్ని కూడా మనం చెప్పుకోకుండా, మన దుఃఖాన్ని నలుగురికి పంచుకోనివ్వకుండా మనల్ని నోరు ముంచే రోజులు వచ్చినాయి. కాబట్టి గాజల్ల రవ్వన్న శవమై నాకు చెప్పినట్టుగానే గాజల్ల రవ్వన్న మన వెలిశాలకు వచ్చి శవమై ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెబుతున్నాడు.
పోరాడితే తప్ప మనకు హక్కులు రావు. పోరాటం ఒక్కటే మార్గము. పోరాటం లేకపోతే మనం చచ్చిపోయిన కిందలెక్కి చచ్చిపోతే కూడా మన శవం ఇవ్వరు. కాబట్టి గాజల్ల రవణ వెలిశాలగడ్డ మీదకి వచ్చి మళ్ళొక్కసారి మీ చిన్ననాటి గాజల్ల రవణను మీరు మీ రూపాల్లో గుర్తు చేసుకోండి. ఆయన మనకు చెప్తున్నాడు, పోరాటం విడిచిపెడితే మనకు బతుకులేదు, పోరాటం వదిలిపెడితే ప్రాణమే లేదు. కాబట్టి అన్నలారా అక్కలారా, గాజల్ల రవణ శవమై మన ఊరికి వచ్చాడని మీరు కనుకోకండి. గాజల్ల రవణ 35 ఏళ్ల తర్వాత ఈ దేశానికి మార్గనిర్దేశం చేస్తున్నటువంటి ఒక గొప్ప విప్లవ పార్టీ నాయకుడుగా మన ఊరికి వచ్చాడు. మన ఊరి నుంచి ఒక సాధారణ గాజల్ల రవణగా వెళ్ళిన రవణ 35 ఏళ్ల తర్వాత ఈ దేశానికి మార్గనిర్దేశం చేసేటువంటి ఒక గొప్ప కమ్యూనిస్టు యోధుడుగా, ఒక కేంద్ర స్థాయి నాయకుడిగా ఈ ఊరికి వచ్చి మన ముందున్నాడు. ఆయన చెప్తాడు మనకు, మనం పోరాటం వదిలేస్తే మన బతుకు మారదని చెప్తున్నాడు. కాబట్టి మిత్రులారా, దుర్మార్గపు పాలన కొనసాగుతున్నది. శవాలు కూడా ఇవ్వకుండా శవాలు కూడా భయపడుతున్న రోజులు వచ్చినాయి. పాలకులు మనుషులు బతుకున్నప్పుడే కాకుండా శవాలు కూడా భయపడే రోజులు వచ్చినాయి. రాజ్యాంగం ఎక్కడో పోయింది. రాజ్యాంగ సూత్రాల ప్రకారము, మానవ హక్కుల కమిషన్ చెప్పిన ప్రకారము శవాలకు కూడా హక్కులు ఉంటాయి. ఈ దేశంలో శవాలకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. కానీ ఈ దేశంలో దుర్మార్గ పాలన సాగుతున్నది. బీజేపీ నాయకత్వంలోని పాలకులు, లేదా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో కూటమిలో, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అక్కడి పార్టీ పాలకులు దుర్మార్గ పాలన చేస్తున్నారు. కాబట్టి శవాలు కూడా మనకు రాని పరిస్థితి పడ్డది. కాబట్టి ప్రశ్నించకపోతే, మన హక్కుల కోసం పోరాడకపోతే, పోరాటం ఏ రూపమైనా పర్వాలేదు. మిమ్మల్ని అందరినీ నేను తుపాకులు పెట్టమని చెప్పడం లేదు. మిమ్మల్ని అందరినీ సాయుధ మావోయిస్టులు అవ్వని నేను అంటలేను. ఆయన కూడా అంటున్నాడే కంచెల్, అయ్యా నాలాగా మీరు కుటుంబాలను వదిలేసి, లేకపోతే మీ భార్య పిల్లలు వదిలేసి మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మీరు తుపాకులు పట్టమని ఆయన కూడా ఇప్పుడు మనకి చెప్తలేడు. ఆయన చెప్పేది ఏంటంటే, మీ హక్కుల కోసము మీరు ఎప్పుడైనా సరే ప్రశ్నిస్తూనే ఉండాలి. దోపిడి ఉన్నంతకాలం ప్రశ్నిస్తూనే ఉండాలి. అన్యాయం ఉన్నంతకాలం ప్రశ్నిస్తూనే ఉండాలి. అసమానత ఉన్నంతకాలం ప్రశ్నిస్తూనే ఉండాలి. కుల వివక్షత ఉన్నంతకాలం ప్రశ్నిస్తూనే ఉండాలి. అభివృద్ధి జరిగినంతకాలం ప్రశ్నిస్తూనే ఉండాలి. సంక్షేమం జరిగినంతకాలం ప్రశ్నిస్తూనే ఉండాలి. మనల్ని తొక్కిపెట్టే వ్యవస్థ ఉన్నంతకాలం మనం ప్రశ్నిస్తూనే ఉండాలి. మనం పోరాడుతూనే ఉండాలి. మన పోరాటాన్ని మనకి ఇష్టమైన మార్గంలో మనం ఎంచుకుందాం. మనం ఎన్నికల ద్వారా ఎంచుకుంటామా, మనం రాజకీయ పార్టీగా ఏర్పడించుకుంటామా, మనం సంఘంగా ఏర్పడించుకుంటామా, మనం శాంతియుత ధర్నా చేసి ఎంచుకుంటామా, ఎట్లయినా సరే మన పోరాటాన్ని మనం కొనసాగించాల్సింది. పోరాటం లేకపోతే బతుకు లేదు. ప్రశ్నించకపోతే మనకు మనుగడే లేదు. కాబట్టి మిత్రులారా, ఇంతసేపు ఓపిక నేను చెప్పిన ఈ 2 మాటలు, ఇవాళ గాజల్ల రమణ చెప్పిన సందేశాన్ని నా నోటి ద్వారా విన్నందుకు, ఓపిక విన్న మీ అందరికీ కూడా పేరు నా మనస్ఫూర్తిగా దయచేసి ఒక్కసారి నాతో గొంతు కలిపి ఆ వీరునికి జోహార్లు చెప్పవలసిందిగా మీ అందరినీ కోరుతున్నా. వెలిశాల ముద్దు బిడ్డలకు, వెలిశాల విప్లవం వీర బుద్ధలకు, వెలిశాల విప్లవ వీర యోగులకు జోహార్ కామ్రేడ్ గాజల్ల రవణ, జోహార్ కామ్రేడ్ గాజల్ల రవణ, జోహార్ కామ్రేడ్ గజ్జల రమేష్ అన్న, జోహార్ కామ్రేడ్ ఏవేబి ఉదయన్న, జోహార్ మైడి అమర వీరులకు, జోహార్ కామ్రేడ్ అరుణక్క, జోహార్ కామ్రేడ్ అంజు, జోహార్ గాజల్ల సారన్న, జోహార్ గాజల్ల సారన్న, జోహార్ కామ్రేడ్ ఆజాదన్న, జోహార్ కామ్రేడ్ రవీనన్న, జోహార్ గాజల్ల రమేష్ అన్న, జోహార్ గాజల్ల రమేష్ అన్న. ఇప్పుడు వీరు మిత్రుబిడ్డలుగా ఉన్నటువంటి గాజల్ల సారన్న, గాజల్ల రవణ, గాజల్ల రమేష్ అన్నతో పాటుగా వాళ్ళ జీవిత భాగస్వాములుగా మారి
విప్లవోద్యమంలో పనిచేస్తూ పోరాటంలో మేము కూడా సగంగా ఉంటామని ముందుకు వచ్చినటువంటి మహిళలు విప్లవోద్యమంలో భాగంగా పనిచేస్తూ ఈ ముగ్గురు నాయకులను పెళ్లి చేసుకొని విప్లవోద్యమంలో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నటువంటి వీళ్ళ జీవిత సహచరులు ముగ్గురు కూడా ఈ పోరాటంలో అమరులు అవ్వడం జరిగింది. కాబట్టి ముగ్గురు మాత్రమే కాదు, ఈ ఊరి బిడ్డలుగా 6 ఈ ఊరికి అమరులని నేను చెప్పదలుచుకున్నా. ఈ 6 బిడ్డల్లో మహిళా నాయకులైనటువంటి జోహార్ కామిడి రమక్కకు, జోహార్ కామిడి రమక్కకు, జోహార్ కామిడి మీనక్కకు, జోహార్ కామిడి మీనక్కకు, జోహార్ కామిడి తేజక్కకు, జోహార్ కలిసిన మన వీళ్ళకు, జోహార్ కలిసిన మన వీళ్ళకు కొనసాగితాన మన విలాసేరుడు, కొనసాగితాన మన విలాసేరుడు.